అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏంటంటే వజ్రాసనంలో కూర్చొని మనకు చాలా మైండ్ షార్ప్నెస్ ఉండాలంటే విశాలమైన ప్రదేశంలో వజ్రాసనంలో కూర్చొని ఒక్క 10 నిమిషాలు బ్రీతింగ్ అనేది ఇలా తీసుకోవాలి చూడండి. ఇందులో విలోమ, అనులోమ, కపాలభాతి, భ్రమరి ఇలా చాలా ఉంటాయి యోగా అభ్యాసంలో. అందుకని ప్రతి ఒక్కరికి మానవ శరీరం సంతృప్తి పడాలంటే, ఖచ్చితంగా మనశ్శాంతి ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరు వజ్రాసనంలో కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు మైండ్ షార్ప్నెస్ అనేది ఉంటుంది. బ్రీతింగ్ వల్ల మనకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడల నొప్పులు, మైగ్రానికలు, థైరాయిడ్ ఇలా ఎన్నెన్నో కంట్రోల్ అయితే కావున ప్రతి ఒక్కరు హాస్పిటల్లో పోయి వేలు పెట్టడం అవసరం. స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు చాలా వాళ్ళకు మైండ్ సెట్ పనిచేయాలంటే సెల్ ఫోన్లను దూరం పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి అని ఒకసారి ఆలోచించుకొని ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసి వార్మప్ చేసిన తర్వాత మనము మైండ్ సెట్ పనిచేయాలన్నా ఖచ్చితంగా కపాలభాతి కానీ, ఇంకొకటి ఐస్ ఎక్సర్సైజ్, ఇంకా చాలా ఉంటే బ్రీతింగ్ అనేది చేసిన తర్వాత మనము ధ్యాన స్థితిలో కూర్చుంటే ఆటోమేటిక్గా మైండ్ షార్ప్ అనేది ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని వేలు పెట్టినట్టుగా మనము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేం. కావున ఆరోగ్యంగా మంచిగా ఉన్నప్పుడే మనము హెల్త్ ఎక్సర్సైజ్ ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ కంట్రోల్ అవుతుందండి. అందుకనే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మంచిగా చక్కగా వజ్రాసనం కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీ ఆరోగ్యాన్ని చూడండి. ఇలా 10 నిమిషాలు చేస్తే ఆటోమేటిక్గా ఇందులో మనలో ఉంటాయి. కానీ ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఈ ఆసనం చేస్తే మనకు చాలా మైండ్ సెట్ అని మంచిగా ఉంటుంది. సూర్యరశ్మి మార్నింగ్ ఎలా ఉంటాయో ఈవినింగ్ సుతా అలా ఉంటాయి. ప్రతి ఒక్కరు చేయాలని ఆమెకి నా యొక్క ధన్యవాదములు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.